ఈరోజే డిసెంబర్ 19 అతిపెద్ద అమావాస్య. అంతేకాకుండా కుంభరాశి వారికి ఇదే చివరి అవకాశం కూడా. మీరు రాత్రి 12 గంటల లోపు తప్పకుండా ఈ చిన్న పని చేయాల్సిందే. లేదంటే మాత్రం గండం అనేది తప్పదు. జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. అసలు కుంభరాశి వారికి మాత్రమే ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది మీకు చాలా ఉపయోగపడే వీడియో. మీ మీద కొన్ని రకాలైనటువంటి దోషాలు గండాలు అనేవి ఉన్నాయి. వాటి నుంచి తొలగించుకొని మనకు డిసెంబరు అంటే ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకొని మీరు కొత్త సంవత్సరంలోకి ఈ యొక్క దోషాలు దరిద్రాలను మోసుకెళ్లకుండా ఇక్కడతో వదిలేయటానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ అమావాస్యను ఏంటంటే అహోరాత్ర అమావాస్య అని అంటారు. ఎందుకంటే ఇది మనకు 27 గంటలు ఉంది. 27 గంటలు ఉంది కాబట్టి దీన్ని అహోరాత్రము అంటారు. అలాగే మనకు శుక్రవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తారనమాట. అయితే మనకి ఇదేంటంటే కాస్తంత కీడుతో వచ్చిందనమాట. ఆ కీడును తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అనేది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ జాతక పరంగా కీడు అనేది కాస్త ఎక్కువగా ఉంది. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య. దీన్నేంటంటే సోలయోగము అంటారు. అంటే మనకి ఈ 19వ తారీఖు అమావాస్య ఉంది కదా, ఈ యొక్క అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు నుంచి అంటే సరిగ్గా 36 నుంచి 38 రోజుల పాటు దీని యొక్క ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల మీకు ఎలాంటి ప్రమాదాలైనా జరగచ్చు. అంటే సరిగ్గా ఈ అమావాస్య మరుసటి రోజు నుంచి 36 నుంచి 38 రోజుల వరకు ఈ గండం అనేది కాస్త గట్టిగానే ఉందండి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరైతే మాత్రం ఉండాలి. అయితే ఇవి ప్రమాదాలు ఎలా వస్తాయి, ఏ రకంగా జరగచ్చు అనంటే అది మనం చెప్పలేము. ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ వాహన ప్రమాదాలు అనేవి చూపిస్తున్నాయి. కాకపోతే మనం పూర్తిగా చెప్పలేం కాబట్టి అంటే అది వ్యాపార పరంగా కావచ్చు, అంటే వ్యాపారాల్లో లాస్ రావచ్చు, ఇలా వాహన ప్రమాదాలు కావచ్చు, లేదా ఆరోగ్య పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే పిల్లల పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఏదన్నా చిన్న చిన్న గాయాలు జరగటం కానీ ఇలా ఏదో ఒకటి మనకేంటంటే ఏదైంది మనం చెప్పలేము, ఊహించలేము. ప్రమాదము ఏ రకంగా వస్తుంది అనంటే అది చెప్పటం ఎవ్వరి వల్ల కూడా కాదు. కాకపోతే జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, ఎలాంటి సమస్యకైనా ఖచ్చిత పరిహారం అనేది చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేసి పరిష్కారం అనేది పొందగలరు. ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ మిమ్మల్ని భయపెట్టాలి అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ ఈ వీడియో చెప్పటం లేదండి. కానీ అలాగని మీరు అంటే తేలిగ్గా తీసుకోమని కూడా ఇక్కడ మీకు చెప్పటంలా. గండం అయితే మాత్రం కాస్తంత గట్టిగానే ఉంది కాబట్టి జాగ్రత్త మాత్రం తప్పనిసరి. అలాగే కుంభరాశి వారితో పాటుగా అంటే జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఇంకా కాస్తంత గట్టిగా జాగ్రత్త అనేది తప్పనిసరి. అంటే మీ ఇంట్లో కూడా అలా ఏదన్నా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం వాళ్ళు ఉంటే మీరు అది కూడా చూసుకుంటారు. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా గండం అనేది కాస్త గట్టిగా ఉందన్నమాట. కాబట్టి కుంభరాశి వారికి ఇదేంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ పరంగా మీరు చూసుకుంటే మీరేంటంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్, పైకి గంభీరంగా కనిపిస్తారు. ఏదైనా కానీ కొంచెం అంటే నెగిటివ్గా ఉంటే మాత్రం చాలా భయపడిపోతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ దాని గురించి పూర్తిగా భయపడుతూనే తెలుసుకుంటూ ఉంటారు. మీలో ఆ యొక్క తెలుసుకునేటటువంటి గొప్ప లక్షణం అనేది ఉంది. కానీ మనం
ఈ పనులు చేయనప్పుడు కదా మనకి ఏదైనా జరిగేది. మనకు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు సమస్య అయితే వస్తుంది. ఇక 36 నుంచి 38 రోజుల పాటు ఉంటుంది అని చెప్పి మనకు తెలిసింది. మరి దానికి పరిష్కారం కూడా ఉంది అని అనుకున్నప్పుడు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక భయపడాల్సినటువంటి అవసరం ఏముంటుంది చెప్పండి ఒక్కసారి. కుంభరాశి వారు ఇంత సెన్సిటివ్గా ఉంటే ఇలా ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించి మీరు ఎక్కువగా కంగారు పడిపోవలసినటువంటి అవసరం అయితే లేదండి. అంటే ఓవర్గా స్ట్రెస్ అయిపోయి ఇప్పటి వరకు చాలానే సమస్యలు అనుభవిస్తూనే ఉన్నారు. మీ గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఒక పక్క మీకు బంధువులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఒత్తిడి, టెన్షన్స్, ఇంకా అంతేకాకుండా అతి ఆలోచన అంటే ఓవర్ థింకింగ్, చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి పెద్దగా ఆలోచించుకోవటము, మళ్ళీ ఏది కూడా బయటపడరు. ప్రతి దాన్ని కూడా మౌనంగా గుండెల లోపల దాచుకొని పైకి మాత్రం చూసే వాళ్ళకి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్నట్లుగా బయటికి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరేంటంటే అంటే మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇలాగే ఉంటుందన్నమాట. చాలా సైలెంట్ పర్సన్స్ మీరు, చాలా కామ్గా ఉండేటటువంటి వ్యక్తులు. పైకి ధైర్యంగా కనిపిస్తారు, ధైర్యం ఉంది. ధైర్యం లేదా అంటే ధైర్యం ఉంది, మొండితనము ఉంది. కాకపోతే దానికి మించి భయం కూడా మీలో ఉంటుందన్నమాట. అది ఎవ్వరికీ కనిపించదు. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ భయాలు, కంగారులు ఏ మనిషికైనా ఉంటూ ఉంటాయండి. అలాగే మీకు కూడా కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టి భగవంతుడు ఇంత మంచి వాళ్ళకే కష్టాలు పెడతారా అన్నట్లుగా గత కొంతకాలం నుంచి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆడవాళ్ళకైతే గర్భసంచికి ఇన్ఫెక్షన్స్, మగవాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా కూడా జరుగుతూ ఉన్నాయి. మానసికంగా మీరు కృంగ తీసేసేటట్లుగా చేస్తున్నాయి. ఇక ఆడవాళ్ళల్లో భర్తకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోవటము, అంతేకాకుండా పిల్లల గురించి కొంచెం స్ట్రెస్ అవ్వటము ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరేంటంటే సరిగ్గా నిద్ర లేకపోవటము, ఇలాంటి కారణాలతో అనారోగ్య సమస్యలు, డిప్రెషను ఎక్కువైపోయి చాలా మానసికంగా నలిగిపోతున్నారు. శారీరక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, పైకి బయట పడకపోయినా సరే. అది ఏది ఏమైనప్పటికీ కూడానండి, గత జన్మ పాపాలు అవ్వచ్చు, కర్మలు అవ్వచ్చు, మనం తెలిసి తెలియక మనము అంటే కంట్రోల్లో ఉండటం మన చేతుల్లో లేకపోవటం కావచ్చు, మనకు చేత కాక కూడా కావచ్చు కొన్నిసార్లు. ఇలా కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా గతం గతః, ఇక గడిచిన క్షణం అనేది మనది కాదు. గడిచిన క్షణంతో మనకు రుణం అనేది తీరిపోయింది. కాబట్టి ఇక అంతటితో వదిలేసేసేయండి. ఇక కొత్త సంవత్సరం నుంచి అయినా సరే మీరేంటంటే ఇవన్నీ చికాకులు, గొడవలు, బాధలు, ఇబ్బందులు ఇవేవీ లేకుండా కాస్త ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. మనకు ఏదైతే దక్కదు అని అనుకున్నది, వస్తువైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, దాన్ని పూర్తిగా వదిలేసేయాలి. ఎవరి వెంట అతిగా పడకూడదు, ఎవరి దృష్టిలో మనం చీప్ అవ్వకూడదు. మనది మనం చూసుకొని, మన కడుపు మనం చూసుకొని, మన సుఖం మనం చూసుకొని, మన కష్టాలు మనకు ఎలా పోవాలని ఆలోచించుకొని లైఫ్ను కొంచెం సంతోషంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి. ఎన్నాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం మీకు అలవాటు, కానీ ఆ నిర్ణయాల మీద ఎక్కువసేపు నిలబడలేకపోవటం కూడా మీకు అలవాటేనమాట. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క నిర్ణయాన్ని మాత్రం పొరపాటును కూడా తప్పొద్దు. అదేదో సామెత చెప్తారు చూడండి, అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉందని చెప్పేసి. ఇట్లా ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ అనేవి వెంటాడుతూనే ఉంటాయి. మీరేమి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొన్ని పాయింట్స్ అయితే ముఖ్యమైనవి చెప్తాను. అన్నీ చేయొద్దు, కొన్ని చేసినా కూడా సరిపోతుంది. అందులో ముఖ్యమైనవి ఏవి చేసుకోవాలి అనేది కూడా చెప్తాను.
ఈరోజు మనకి అమావాస్య మనకు శుక్రవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఇది చివరి అమావాస్య కాబట్టి రాత్రి 12 గంటల లోపు మనకు సాయంత్రం సంధ్యా సమయం నుంచి అంటే 6:15 నుంచి 7:15 వరకు సంధ్యా సమయం ఉంటుంది. కానీ అమావాస్య రోజు చేసుకున్న ఈ యొక్క పరిహారాలకు మీకున్నటువంటి కీడును తొలగించుకోవటానికి చేసే ఈ యొక్క పరిహారాలకు ఈ యొక్క శక్తి అనేది రెట్టింపు అవ్వాలి అంటే మీరు చీకటి పడ్డాక టైంలో మాత్రమే ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మొట్టమొదటిది పూజ చేసుకోవాలి. అది కూడా శివుని ఆరాధన అనేది చేసుకోవాలి. ఈరోజు శివ అంటే శివుని పంచాక్షరము అంటే శివ శివ అని చెప్పేసి మీరు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షర మంత్రాన్ని 11 నుంచి 108 సార్లు వరకు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే పూజ చేసుకునేటటువంటి సమయంలో చాలా వరకు కూడా మీకున్నటువంటి ఈ దోషాలు కీడు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకు అంటే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి మీరు ఎటువంటి కష్టాలు బాధలు సమస్యలు ఏలినాటి శని దోషాలు ఇలా ఏ సమస్యలతోటి మీరు బాధపడుతున్నా కానీ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉందో అది మీకు పూర్తిగా పోవటానికి శివుని పంచాక్షర నామం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య కీడుతో వచ్చింది, సోలయోగంతో వచ్చింది కాబట్టి మీరు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించుకోవాలి. కనీసం 3 సార్లైనా చాలండి. 3, 5, 7, 11 మీకు శక్తి ఉంటే కళ్ళు మూసుకొని ఒక్క పావు గంట సేపు అయినా మనసులో శివుణ్ణి స్మరించుకోవచ్చు. ఇలా చేయటం వలన ఏలినాటి శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే సంధ్యాదీపం పెట్టుకొని ఆ యొక్క ఈశ్వరుని చిత్రపటానికి చక్కగా తెలుపు రంగు పూలతోటి కానీ ఎరుపు రంగు పూలతోటి కానీ మీకు అందుబాటులో ఏ పుష్పాలు అయితే ఉన్నాయో ఆ పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసుకొని చక్కగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చేసుకొని నైవేద్యాన్ని చక్కగా సమర్పించుకొని కళ్ళు మూసుకొని ఈ అమావాస్య రోజు వచ్చిన ఈ కీడు ప్రభావం ఏదైతే ఉందో ఇది పూర్తిగా తొలగిపోవాలి. మాకు ఎటువంటి కీడు అనేది జరగకూడదు, ఎటువంటి గండాలు రాకూడదు అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి. అలాగే ఈరోజు శివారాధనతో పాటు శివుని పూజతో పాటుగా మీరేంటంటే ఇంట్లో లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. అందులో ఇది శుక్ర అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవికి మీరు సాయంత్రం సంధ్యావేళలో దీపం పెట్టుకోండి. ఉదయం పూజ చేసుకున్నా పర్వాలా, సాయంత్రం కూడా మళ్ళీ స్నానం అనేది చేసేసి శివపార్వతులకు అలాగే లక్ష్మీనారాయణులకు ఇట్లా మీ ఇంటి ఇలవేలుపుకు అవ్వచ్చు మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకున్నటువంటి గండాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహము అలాగే మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఏంటంటే ఈ రోజున కాకికి ఒక ముద్ద అన్నం పెట్టాలన్నమాట. కాకికి అన్నం పెట్టేసేసి ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవటం వలన శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు పితృశాపాలు మీకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. వాటి వల్ల కూడా మీకు ఈ మానసిక క్షోభ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. చక్కగా పూజ చేసుకొని హారతి ఇచ్చి పూజను అయితే ముగించుకోండి. ఇంట్లో ధూపం వేసుకోండి. అలా చేయటం వలన దుష్ట శక్తులు బయటికి తొలగిపోతాయి. మీకున్నటువంటి కీడు అనేది తొలగిపోతుంది. ఇంకా ఇంకో ముఖ్యమైన పరిహారం చెప్తున్నాను, ఇది జాగ్రత్తగా వినండి. ఈరోజు శివారాధనతో పాటుగా మీకు దగ్గరలో శివలింగం ఉంటే సాయంత్రం సంధ్యావేళలో వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలా చేయటం వలన కూడా మీరు గండం నుంచి బయటపడగలుగుతారు. ఇంకో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటి అనంటే మీ ఇంటి యొక్క ఇలవేలుపు అంటే కులదైవం అంటారు, ఇలవేలుపు అంటారు, ఇంటి దేవత అంటారు. అంటే మీ పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో అనాదిగా పూజిస్తున్నటువంటి ఆ ఇలవేలుపు ఎవరైతే ఉంటారో ఆ ఇలవేలుపును పూజించడం వలన అంటే ఆ ఇలవేలుపుకి ఈరోజు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని
సమర్పించడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఇంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఇవన్నీ ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదండి. మీ పూజ గదిలోనే మీ ఇంటి యొక్క ఇలవేలుపు చిత్రపటాన్ని, అలాగే శివపార్వతుల చిత్రపటాన్ని, లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని మీరు ఇట్లా పెట్టుకొని చక్కగా అందరికీ కూడా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకొని ఇట్లా పాలతో చేసినటువంటి నైవేద్యము ఇట్లా మీరు లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా 2 అరటి పండ్లనైనా మీరు సమర్పించి మీరు పూజ అనేది ముగించుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల మీకేంటంటే కీడు ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. ఇంకా మీరు సాయంత్రం సమయంలో ఏంటంటే మీ ఇంటి గుమ్మం అంటే మెయిన్ డోర్ దగ్గర ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని సగభాగాన్ని కట్ చేసి ఒక నిమ్మ చెక్కకు పసుపు, ఒక నిమ్మ చెక్కకు కుంకుమ అద్దేసేసి తమలపాకు మీద కాస్తంత రాళ్ళ ఉప్పు పోసేసి 2 తమలపాకులు తీసుకోండి, ఆ వైపు ఈ వైపు పెట్టడానికి. అందులో కాస్తంత రాళ్ళ ఉప్పు పోసేసి ఒక ఉప్పు మీద అంటే ఒక తమలపాకు మీద ఈ పసుపు చెక్కను, అలాగే ఒక తమలపాకు మీద ఉప్పు పోసిన దాని మీద కుంకుమ అద్దినటువంటి నిమ్మ చెక్కను అట్లా ఉంచేసి వాటి మీద రెండిటి మీద కర్పూరం బిళ్ళలు పెట్టేసి చక్కగా కర్పూరాన్ని వెలిగించండి. గుమ్మం దగ్గర చేయాలి ఈ పరిహారం. అలా చేయటం వలన ఈ అమావాస్య వల్ల వచ్చే దుష్టశక్తులు ఏవి కూడా మిమ్మల్ని మీ ఇంటిని తాకకుండా ఉండటానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అలా వెలిగేటప్పుడు ఏంటంటే మీరు ఒక గ్లాసులో కుంకుమ పోసేసి అంటే నీటిలో కుంకుమ పోయండి, కొంచెం కుంకుమ వేసేసి ఆ కుంకుమ నీటిని కూడా మీకు ఆ నిమ్మ చెక్కల మీద హారతి కర్పూరం వెలిగే సమయంలో ఆ కుంకుమ నీటిని కూడా వాకిలి ముందు అంటే గడప దగ్గర దారగా పోయాలన్నమాట. అలా పోయటం వలన మీకు ఈ కీడు ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి. అలాగే ఇంకొక చిన్న ముఖ్యమైనటువంటి పరిహారము, ₹1 బెల్లం తీసుకొని మీరు సాయంత్రం ఏంటంటే స్నానం చేసిన తర్వాత చక్కగా మీరు ఆ ₹1 బిళ్ళని మగవాళ్ళైతేనేమో కుడి చేత్తో, ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో పట్టుకొని మీరు ఆరు బయట నుంచొని చీకటి పడ్డాక, అమావాస్య కాబట్టి అమావాస్య కిరణాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ సమయంలో అమావాస్య అమృత కిరణాలు అనేవి మనకు తెలియకుండానే పడుతూ ఉంటాయి. అక్కడ మీరు బయట నుంచొని ఆరు బయట ఆ ₹1 బిళ్ళ తీసుకొని మీ యొక్క కష్టము సమస్య ఏదైతే ఉందో, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఏదైనా మొండి బకాయిలు రాకపోవటం కావచ్చు, ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుగుదల లేకపోవటం కావచ్చు, అలాంటివి ఏదన్నా ఉంటే తొలగిపోవాలి అని చెప్పేసి ఆ ₹1 బిళ్ళను చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చెప్పుకొని తల చుట్టూతా తిప్పుకొని ఆ ₹1 బిళ్ళను ఆరు బయట పెట్టేసేసేయాలి. అది గోడ మీద కావచ్చు, లేదా అరుగుల మీద కావచ్చు, లేదా డాబా పైన కావచ్చు. అలా పెట్టేసేసి మీరు మామూలుగా వెళ్ళి పడుకోండి. ఇది రాత్రి 12 లోపు చేసుకోవాల్సిన పరిహారాలు. ఇవన్నీ చీకటి పడ్డాకే చేసుకోవాలన్నమాట. ఇక మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఆ ₹1 బిళ్ళని ఇంట్లోకి తీసుకురాకూడదండి, గుర్తుపెట్టుకోండి. బయట నుంచి బయటే తీసుకెళ్ళి ఎవరికైనా భిక్షాటన వేయటం కానీ, అంటే దానం చేయటం కానీ, లేదా ఇట్లా ఎవరికైనా దానంగా ఇవ్వాలి. గుళ్ళో కూడా వేయకూడదు, మీరింట్లోకి తీసుకువెళ్ళకూడదు, ఎవరికైనా దానంగా వెయ్యాలి. ఆ ₹1 అయినా పర్వాలా, ఆ ₹1కి తోడు ఇంకో ₹10 పెట్టి ఒక డజన్ అరటి పండ్లో ఏదో ఒకటి అట్లా కొనిపించినా మీకు ఆ దోషం అనేది పోతుందన్నమాట. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఈ మృత్యుగండాలు, వాహన ప్రమాదాలు, దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగించేస్తుంది. ఈ పరిహారాలు అనేవి చాలా చాలా పవర్ఫుల్గా, ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా చేసుకోగలిగినటువంటి పరిహారాలే. వీటికి మీరు పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట. ఇలా చేయటం వలన మీకేంటంటే ఒక పాజిటివ్, నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి ఒక పాజిటివ్ శక్తి అనేది ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు చేసుకోండి. అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గర అఖండ దీపం వెలిగించండి. అంటే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ పోసేసి 12 జ్యోతులు వెలిగించాలన్నమాట. అలా చేయటం వలన కూడా మీకున్నటువంటి జాతక గండాలు, మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సమయం అనేది బాగోలేదు. ఎక్కడ చూసినా కూడా మనం ఎన్నో ప్రమాదాలు అనేవి చూస్తూనే వింటూనే ఉంటున్నాము. చిన్న పెద్ద అనేది లేకుండా మనకేంటంటే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి అలాగా ఎప్పుడు ఏ దిక్కు నుంచి ఎటువంటి సమస్య వస్తుందో తెలియదు. కాబట్టి
ఈ చిన్న చిన్న పరిహారాలు పూజలతో పాటుగా మనకు ఆ గండాల నుంచి ప్రమాదాల నుంచి తప్పించేస్తాయి అన్నమాట. డబ్బుదేముందండి, బతికుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. అదేదో సామెత చెప్పినట్లు బతికుంటే బలి ఆకు తినైనా ఏదో ఆకు తినైనా బ్రతకొచ్చంట. అలాగే మనకి పంచభక్ష పరమాణాలు కావాలి, పెద్ద పెద్ద కోటలే అంటే కోటల్లోనే ఉండాలి, ఇలాగా ఏంటంటే చాలా ఆశలు మనిషికి ఉంటూ ఉంటాయి. కానీ చివరికి ఆశలన్నీ కూడా మన ప్రాణం ముందల ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ అనిపిస్తాయి అన్నమాట. ప్రాణం కన్నా ఏవి ఇలాంటివి ఎక్కువ కాదు. ఎన్ని కోట్లు పెడితే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా? అవసరమే డబ్బు, కాదని అంటల్లా, అవసరం మాత్రమే, జీవితం కాదు, మనకన్నా ఎక్కువ కాదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. కాబట్టి జీవితంలో డబ్బు అవసరానికి సంపాదించుకోండి, కానీ నిజంగా మీరు సంపాదించుకోవాల్సినటువంటి ధనం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ప్రతి క్షణం కూడా సంతోషంగా గడపడం, ప్రతి క్షణం కూడా ఆనందంగా గడపడం, ప్రతి క్షణం కూడా అంటే ఎలాంటి ఒత్తిడి ఎలాంటి టెన్షను లేని జీవితాన్ని గడపటం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఇది మీరు నిజంగా చేయాల్సినటువంటి పని. మనిషికి నిజమైనటువంటి సంపద ఆస్తులు ఇవి కదా. ఇవి కాకుండా జనం ఏంటంటే డబ్బు, పోటీ, ఈ ఏందేందో అని చెప్పేసి పరుగులెడుతున్నారు. అలాగే రోజులు కూడా మారిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి అనేది పెట్టండి, ధ్యానం చేసుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి, ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా గాలిని పీల్చుకోండి. ప్రతి దాంట్లో టెన్షన్ వద్దు. కాబట్టి ఇలాంటి నియమాలు కూడా మీరు ఆచరించండి. కాబట్టి మీరేంటంటే మీ జాతక పరంగా మనకు ఈ అమావాస్య కీడుతో వచ్చింది కాబట్టి ఈ పరిహారాల్లో ఏదైనా మీరు ఈ పరిహారాలు అనేవి మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంట్లో చక్కగా అందరికీ మనం ఇందాక చెప్పినట్లుగా మీ ఇంటి ఎలవేలుపుకు శివపార్వతులకు లక్ష్మీనారాయణుల దగ్గర దీపారాధనైనా చేసుకోవచ్చు అనమాట. 6 ఒత్తులతో కానీ 12 ఒత్తులతో కానీ అలాగైనా చేసుకోవచ్చు. ఇక ఇంతటితో ఇవన్నీ మేము చేయలేము అని అనుకుంటే సాయంత్రం మీకు ఆర్థిక పరంగా కలిసి రావాలంటే ఆ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. ఇట్లా చేసినా మీకు సరిపోతుందన్నమాట. ఇలా చేసినా కూడా శని దోషాలు, మృత్యు దోషాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. కాకపోతే అంటే ఈ అమావాస్య దగ్గర నుంచి ఒక 36 నుంచి 38 రోజుల వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదండి మీ రాశి వారికి అయితే మాత్రం జరిగేది. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఎంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను కొంతమందికి తెలిసి వాళ్ళు కూడా ఉపయోగించుకోవటం కోసం వీడియోకు మీ యొక్క లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి చేరటానికి సపోర్టింగ్ చేస్తుందన్నమాట. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆళ్ళనే బెల్లిని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమః అనే కామెంట్ చేయండి. అమావాస్య కాబట్టి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.